రైతు సోదరులకి నమస్కారం. నేను మీ యాదగిరి. కొబ్బరికాయతో పాయింట్ చూస్తే ఏమవుతుంది? అదే పూల్ ఫైండర్ మిషన్తో చూస్తే ఏమవుతుంది? సాంప్రదాయ పద్ధతికి శాస్త్రీయ పద్ధతికి ఉన్న అసలైన తేడా ఏంటో ఈ వీడియోలో మీకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాను. మీరిప్పుడు చూస్తున్న ఈ బోర్ పాయింట్ మెదక్ జిల్లా నర్సాపూర్కి చెందిన ఎం. భిక్షమయ్య గారిది. పాపం ఈ రైతుగారు బంధువుల సలహా విని కొబ్బరికాయతో పాయింట్ చూసి బోరు వేశారు. ఏకంగా 500 అడుగుల వరకు తవ్వినా కనీసం ఒక్క ఖాళీ పొరకూడా రాలేదు. మొత్తం బండరాయే పడింది. ఆర్థికంగా ఎంతో నష్టపోయి తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో ఒక మిత్రుడి సలహాతో యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో మన వీడియోలు చూసి మమ్మల్ని సంప్రదించారు. మేము వెంటనే భిక్షమయ్య గారి ఎకరం బావు అనగా 60 గుంటల వ్యవసాయ భూమిలో మన పూల్ ఫైండర్ మిషన్ ద్వారా సర్వే మొదలుపెట్టాం. ఆ భూమి అంతా పూర్తిగా గుట్ట ప్రాంతం. కేవలం 20 అడుగుల వరకే మట్టి ఉంది. లోపలంతా కఠినమైన బండలాయే. కాని మన టెక్నాలజీ సహాయంతో ఖచ్చితమైన పాయింట్ ఇచ్చాము. ఫలితమేంటో తెలుసా? కేవలం 300 అడుగుల లోపే దాదాపు 2 ఇంచుల నీరు ఉప్పొంగింది. 70 అడుగులు, 150 అడుగులు మరియు 230 అడుగుల వద్ద అద్భుతమైన నీటి పొరలు తగిలాయి. రైతు సోదరులారా, భూమిలోపల టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల పాత బోర్లు ఎండిపోవడం లేదా నీరు రాకపోవడం జరుగుతుంది. మరి మన పూల్ ఫైండర్ మిషన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో టీవీకి డిష్ ఉంటుంది కదా, ఎలాంటి వైర్లు లేకుండా గాలిలో ఉన్న సిగ్నల్స్ని లాగి సెటప్ బాక్స్ ద్వారా మనకు టీవీలో బొమ్మ ఎలా చూపిస్తుందో మన మెషీన్ కూడా అంతే. రేడియో తరంగాలను భూమిలోపలికి పంపి యాంటెనా ద్వారా నీరు ఎక్కడ ప్రవహిస్తుందో పసిగడుతుంది. ఖచ్చితమైన పాయింట్ రాగానే 360 డిగ్రీలలో తిరిగి మనకు సిగ్నల్ ఇస్తుంది. అదే కొబ్బరికాయతో చూస్తే కింద బండరాయి ఉన్నా కూడా కాయ పైకి లేస్తుంది. చూసే వ్యక్తికి చేతిలో బరువు అనిపించిన చోటల్లా పాయింట్ ఇస్తారు. ఇందులో ఎలాంటి ప్రామాణికత ఉండదు. టెక్నాలజీ వాడితే ఖర్చు ఎక్కువవుతుందని, కొబ్బరికాయ అయితే తక్కువలో అయిపోతుందని రైతులు ఆలోచిస్తారు. కాని ఆ తక్కువ ఖర్చుతో పాయింట్ పెట్టి తరువాత లక్షలు పోసి బోరు వేసి నష్టపోవడం కన్నా ముందే టెక్నాలజీని నమ్ముకోవడం ఉత్తమం కాదా? రైతు సోదరులారా, నాదొక్కతే విన్నపం. సాంప్రదాయ పద్ధతులని కించపరచడం మా ఉద్దేశ్యం అస్సలు కాదు. కేవలం టెక్నాలజీతో ఉన్న ఖచ్చితత్వాన్ని మీకు తెలియజేసి మీరు ఆర్థికంగా నష్టపోకూడదన్నదే నా తపన. భూగర్భజలాల సర్వే కోసం మమ్మల్ని